కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా. ఏమి కష్టం వచ్చిందయ్యా శంకర, హాయిగా కైలాసంలో ఉండగా ఈ భూలోకంలో వచ్చి పరుగులు తీస్తున్నా ఉన్నాడు నారదమునేంద్రుల వారు. అప్పుడు అంటున్నాడు శంకరుడు నారదమునేంద్రుల వారు, ఆపదలో ఉన్నారు నారదా, మంచి ఉపాయం చెప్పవయ్య నారదా, ఆపదలో ఉన్నాను నారదా, మంచి ఉపాయం చెప్పవయ్య నారదా, నేను ఆపదలో ఉన్నాను నారదా, నారదా ఉపాయం చెప్పవయ్య నారదా, ఆపదలో ఉన్నాను నారదా, మంచి ఉపాయం చెప్పవయ్య నారదా. ఆపదలో ఉన్నానయ్య నారద, అపాయం లేని ఉపాయం ఏదైనా ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు అడ్డలాడు నారదమునేంద్రుల వారు, స్వామి నీకు చెప్పేంతట వాడినా అయినా అడిగావు కాబట్టి చెబుతున్నానని చెప్పేసి ఈ విధంగా చెబుతున్నాడు నారదమునేంద్రుల వారు. అపాయము లేనివాడు ఉపాయంతో ఉన్నవాడు, అపాయము లేనివాడు ఉపాయంతో ఉన్నవాడు, అపాయము లేనివాడు ఉపాయంతో ఉన్నవాడు, అపాయము లేనివాడు ఉపాయంతో ఉన్నవాడు, విష్ణుమూర్తి ఒక్కడేను శంకరా, నీకు విష్ణులోక వెళ్ళవయ్య శంకరా, విష్ణుమూర్తి ఒక్కడే శంకరా, నీకు విష్ణులోక వెళ్ళవయ్య శంకరా. అపాయము లేనివాడు మరి ఉపాయము ఉన్నవాడు ఆ విష్ణుమూర్తి ఒక్కడేనయ్యా శంకర, విష్ణులోకం వెళ్ళమన్నాడు. ఆపదలో ఉన్నాడు కదా శంకరుడు, విష్ణులోకం ప్రయాణం అయ్యాడు. స్వామి వారికి తేనాభిషేకం జరుగుతుంది. తేనాభిషేక ప్రియనే, తేనాభిషేక ప్రియనే, అపాయము లేనివాడు మరి ఉపాయము ఉన్నవాడు ఆ విష్ణుమూర్తి ఒక్కడేనయ్య శంకర, విష్ణులోకం వెళ్ళమన్నాడు. ఆపదలో ఉన్నాడు కదా శంకరుడు, విష్ణులోకం ప్రయాణం అయ్యాడు. ఎప్పుడైతే విష్ణులోకంలో ప్రత్యక్షమయ్యాడో విష్ణుమూర్తి చూసి ఎదురుగా వచ్చి ఈ విధంగా అంటున్నాడు శంకరుడితో, ఏమి కష్టం వచ్చింది శంకరా, ఇప్పుడు ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, ఇప్పుడు ఏమేమి జరిగింది శంకరా, అయ్యో ఏమి కష్టం వచ్చింది శంకరా, అయ్యో ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, ఇప్పుడు ఏమేమి జరిగింది శంకరా. కైలాసం వదిలావు విష్ణులోకం వచ్చావు, కైలాసం వదిలావు విష్ణులోకం వచ్చావు, పార్వతి చెప్పిన మాట పడితే వినాబెట్టావు, పార్వతి చెప్పిన మాట పడితే వినాబెట్టావు, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా. ఏమి కష్టం వచ్చిందయ్యా శంకర, ఆ కైలాసాన్ని వదిలి ఇలా విష్ణులోకం వచ్చావన్నాడు. జరిగిన ఉదంతం మొత్తాన్ని విష్ణుమూర్తితో చెప్పుకున్నాడు శంకరుడు. ఓహో అలా జరిగిందని చెప్పేసి క్షణాల్లో ఒక మోహినిగా మారిపోయాడు విష్ణుమూర్తి, అంటే ఒక స్త్రీగా మారిపోయాడు. పరుగులు తీస్తూ వస్తున్నాడు భస్మాసురుడు, ఎక్కడ శంకరుడు ఇటే పారిపోయాడని చెప్పేసి అలా పరుగులు తీస్తూ వస్తున్నటువంటి భస్మాసురుడు ఎదుట మోహిని రూపంలో ప్రత్యక్షమయ్యాడు విష్ణుమూర్తి. అప్పుడు అన్నాడు భస్మాసురుడు, శంకరుడు మాట మర్చిపోయి, ఓహో సుందరి చాలా అందంగా ఉన్నావే, అది పన్నయ్య మాడతావా అన్నాడు. అప్పుడు అన్నాడు మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి, నిన్ను నేను పన్నయ్య మాడాలంటే నువ్వు నాట్యంలో ఓడించినట్లయితే నిన్ను నేను పన్నయ్య మాడతానన్నాడు. అప్పుడు అన్నాడు భస్మాసురుడు, శంకరుణ్ణి మెప్పించి వరం పొందిన వాడను నిన్ను నాట్యంలో పడించిన ఒక లెక్క అంటూ ఇక నాట్యంలో మునిగి తేలుతున్నారు. నర్తన సుందర నటరాజ, నర్తన సుందర నటరాజ, ముని జన వందిత శివరాజ, ముని జన వందిత శివరాజ, హార హరధర చంద్రకళాధర, హార హరధర చంద్రకళాధర, గంగాధర హర గౌరీ మనోహర, గంగాధర హర గౌరీ మనోహర, గంగాధర గంగాధర హర హర గంగాధర, గంగాధర గంగాధర హర హర గంగాధర, గంగాధర హర హర గంగాధర, గంగాధర 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 గంగాధర హర హర గంగాధర, అంటూ నాట్యం చేస్తూ ఉన్నారు. నాట్యం
నాట్యం చేస్తూ చేస్తూ మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి శిరస్సును చేపెట్టుకొని నాట్యం చేస్తున్నాడు. మరి మోహిని ఏ విధంగా అయితే నాట్యం చేస్తుందో అదే విధంగా నాట్యం చేస్తున్నాడు భస్మాసురుడు. ఎప్పుడైతే నెత్తిని చేపెట్టడం చూశాడో నాట్యం ఇది ఒక భాగం అని చెప్పేసి నేను కూడా ఇలాగనే చేస్తే బాగుంటుందని చెప్పి శంకరుడిచ్చిన వరం సంగతి మర్చిపోయి ఆ తన నెత్తిన తానే చేపెట్టుకున్నాడు నాట్యం